నా మాటలు వక్రీకరించారు. ఒక రాజకీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అది పత్రికల్లో వస్తుంది, దాని మీద విమర్శలు వస్తాయి. వెంటనే రాజకీయ నాయకుడు మరలా విలేకరుల మీటింగ్ పెట్టి నా మాటలు వక్రీకరించారు అని ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదివరకైతే పత్రికలు మాత్రమే ఉన్నప్పుడు, అందులో మెయిన్ స్ట్రీమ్ పత్రికలు మాత్రమే ఉన్నప్పుడు ఆ విలేకరి సరిగా విన్నాడో లేదో, నిజంగానే వక్రీకరించారేమో అనే అనుమానం ప్రజలకు చాలా ఎక్కువగా వస్తూ ఉండేది. కానీ ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక ఆ మంత్రి గారు మాట్లాడేటప్పుడు వీడియో కూడా తీస్తుంటారు. ఆ వీడియో సాక్ష్యం కింద చూపిస్తే ఆయన వాస్తవంగా ఏం మాట్లాడో తెలిసిపోతుంది. దానికి తోడు సోషల్ మీడియా విజృంభించాక ఆ వార్త, మొదటి వార్త రెండో వార్త రెండు కూడా విపరీతంగా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతాయి. కాకపోతే ఈ కాలంలో వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీని వాడుకొని ఆ స్టేట్మెంట్ను కూడా తిరిగి రికార్డు చేయొచ్చు, మార్పు చేసి. మనుషులు తలకాయలే మార్చగలరు, స్టేట్మెంట్లు మార్చడం ఎంత పని. కాబట్టి అప్పుడు మార్కెట్లో రెండు రకాల స్టేట్మెంట్లు నడుస్తుంటాయి. ఆయన ఒరిజినల్గా చెప్పిన స్టేట్మెంటు, నేను చెప్పలేదని చెప్పి మార్పు చేసుకున్న స్టేట్మెంటు రెండు నడుస్తాయి. ఒక సాధారణ మనిషికి ఆయన ఇట్లా ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో జన్మకు కనుక్కోలేడు. ఆ అడ్వాంటేజ్ కూడా ఈరోజు టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చింది. మా వార్తలో మేము ఏమి వక్రీకరించి చెప్పండి అని మొదటి వార్త రాసిన పత్రిక ఆ రాజకీయ నాయకుడు నిలదీస్తే బయటపడుతుంది. ఈ లోపల పాత స్టోరీ వెళ్ళినంత జనంలోకి వెళ్తుంది. జనానికి ఎప్పటికప్పుడు సెన్సేషన్ కావాలి కాబట్టి అదంతా 2 రోజులు 3 రోజులు నడుస్తుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. ఎన్ని మర్చిపోలే అట్లా. 2014లో మోడీ సాబ్ విదేశాల్లో ఉన్న దొంగ డబ్బంతా తెచ్చి ఒక అకౌంట్లో 15 లక్షలు వేస్తానంటే మర్చిపోలేదా? ఒకే పన్ను దేశమంతా ఉంటే దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందని మాటలు చెప్పి జిఎస్టీ తెచ్చిన తర్వాత అనేక చోట్ల జనానికి కలిగిన అసౌకర్యాన్ని జనం మర్చిపోవడం మొదలెట్లేదా? నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నిక పూర్తయిన వెంటనే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పోలైన ఓట్ల సంఖ్యకి 3 రోజుల నుంచి 11 రోజుల తర్వాత ఇచ్చిన ఫైనల్ స్టేట్మెంట్కి మధ్య తేడా దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు తేడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 45 లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. దాదాపు 35 లక్షల ఓట్లు తేడా ఒరిస్సాలు ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన 4 నెలలు అయింది, అంత మర్చిపోయారుగా. రేపు ఇంకో స్టేట్మెంటు, ఇంకో వక్రీకరణ స్టేట్మెంటు, ఇంకో సైలెన్సు. అలా ఎప్పటికప్పుడు సెన్సేషన్ కావాలి జనానికి, ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ కావాలా, పాత న్యూస్ని మర్చిపోతూ ఉండాలా. ఈ అడ్వాంటేజ్ వాడుకుని అందల్చుకుని అంటాడు రాజకీయ నాయకుడు లేదా మరో వ్యక్తి, నా మాటలు వక్రీకరించారు అనే హెడ్డింగ్ చాటున తప్పుకొని వెళ్ళిపోతారు.